వెల్కమ్ టు కమెండో. నేను మీ ముంజేటి. మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా సరే ఒక మొబైల్ పట్టుకొని ఇలా రీల్స్ చూశారనుకోండి, మీ మదర్ ఏం చెప్తారు? 2 ముట్టికాయలు వేస్తారు. చదువు లేదా, పని లేదా, కూర్చొని రీల్స్ చూస్తున్నావు అని మనకు తిడతారు. ఇదే కదా ప్రతి ఇంట్లో జరిగే భాగవతం. కానీ ఇకపైన మీరు మీ పిల్లల్ని తిట్టకండి, కొట్టకండి, ఏం అనకండి. ఎందుకంటే వారికి మన ప్రధానమంత్రి మోడీ గారు సపోర్ట్ ఉంది. ఆయన తన మంత్రులనే ఇన్స్టాలో యాక్టివ్గా ఉండమని చెప్పారు, రీల్స్ చేయమన్నారు, రీల్స్ చూడమన్నారు. నిన్న కూడా ఆయన ఒక రీల్తోనే మన మధ్యకు వచ్చారు. ఎప్పుడైతే జంజీ బ్యాచ్ అని పిలువబడే కాక్రోచెస్ జంతర్ మంతర్ దగ్గర జరిగిన హడావుడి తర్వాత, అక్కడ ఉద్యమం తర్వాత ప్రజల్లో పెళ్ళుబికిన వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ తర్వాత ప్రతిపక్షాలు తీసుకున్న చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో, వీటన్నింటిని చూసి మోదీ గారు ఒకంత ఆలోచించారేమో, లేదా అందరూ అన్నట్టుగానే భయపడ్డారేమో మనకు తెలియదు. కానీ నేను ఒక రీల్తో ముందుకు వచ్చారు. ఆ రీల్ ప్రధానమంత్రి కదా, బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు కదా, ఆ వర్గంలో ఉన్న ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ మన ప్రధానమంత్రి వీడియోలో ఏముందని మనం అందరం చూస్తాం కదా. సో దాన్ని కొంత లక్షల మంది లేదా 1 కోట్ల మంది చూస్తారు. దానికి ఆయన మురిసిపోయారు. ఈరోజు కృతజ్ఞతలు కూడా చెప్పారు తన వీడియోని ఎంత బాగా చూసినందుకు. ఇప్పుడు మనం ఒక మాట చూద్దాం. ఎవరైతే కాక్రోచ్ బ్యాచ్ ఉందో ఆయన ఎక్కడో అమెరికాలో ఉండేవారు. ఆయన ఇన్స్టాలో పోస్టులు పెడుతుంటే మనమంతా ఆకాశంలో ఉండి, నువ్వు పోస్టులు పెడతావేంటి, నీ పోస్టులు ఇవ్వడానికి ఎవరున్నారు, పాకిస్తాన్ ఉందా, బంగ్లాదేశ్ ఉందా, అమెరికా ఉందా, ఇంకోటి ఉందని ఆయన్ని మనం తిట్టిపోసాం. చివరికి ఆయన ఏం చేశారంటే భారతదేశంలో ఓడిపోయాడు, భారతదేశంలో వాలాడు, ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు, జంతర్ మంతర్ని కుదిపేశాడు. అయితే జంతర్ మంతర్కి కొద్ది దూరంలో ఉన్న మన ప్రధానమంత్రి గారు తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మన ప్రధానమంత్రి గారు నేలలో ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఆయన హఠాత్తుగా ఆకాశంలోకి వెళ్ళారు, అంటే ఇన్స్టాలోకి వెళ్ళారు, ఇన్స్టా రీల్స్ చేశారు, ఇన్స్టాలోనే ఆన్స్ ఇచ్చారు. సో ఆకాశంలో ఉన్న అభిజిత్ దీప్కే నేల మీదకి వచ్చాడు, నేల మీద ఉన్న ప్రధాని ఆకాశంలోకి వెళ్ళారు, అక్కడి నుంచి రీల్స్ చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యం, ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ప్రజలతో కదా మాట్లాడాల్సింది అనే ప్రధానమంత్రి రీల్స్ చేయాలా, రీల్స్ చూడాలా? మనకి ప్రధానమంత్రికి మధ్య ఇన్స్టాగ్రామే మనకు మధ్యలో ఉందా, ఇంకేం లేదా? ఇదెక్కడి విడ్డూరం? ఏ ప్రధానమంత్రిని ఇలా సలహా ఇస్తారా, సూచనలు చేస్తారా యువతని, తన మంత్రుల్ని రీల్స్ చేయండి, రీల్స్ చూడండి అని? మనం ప్రధానమంత్రి గారు మనల్ని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు, సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారు. మీరు ఇంకొక చిన్న విషయం చూడండి. ఇవే రీల్స్ చూడమని కదా మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అర్థించాం, కోరాం. ఆయన ఏమన్నారు? నాకు సమయం లేదా రీల్స్ చూడడానికి అన్నారు కదా. మరి ప్రధానమంత్రికి అంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? విడ్డూరం కాదు, చాలా విడ్డూరం. అయ్యా ప్రధానమంత్రి గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నామండి. దయచేసి రీల్లోంచి బయటకు రండి, ప్రజలతో మాట్లాడండి. ఇన్స్టాగ్రామ్ మంది కాదండి, ఎక్కడో ఉన్న ఇన్స్టాగ్రామ్ని మనం ఎందుకంటే నెత్తికెక్కించుకోవాలి? ప్లీజ్ మీకు మరొకసారి దండం పెడుతున్నామండి, రండి, నేలకి రండి. ఆకాశంలో ఉన్న ఇన్స్టాగ్రామ్, ఆకాశంలో ఉన్న ఫేస్బుక్ ఎందుకండి మీకు? ప్లీజ్ అండి, ఇది ప్రజల తరపున మాట్లాడుతున్నాం, మా ఛానల్ తరపున మిమ్మల్ని అర్థిస్తున్నాం. నమస్తే అండి ప్రధాని గారు.